సరే అయితే ఈ 40 రోజుల యుద్ధ ఫలితాలు గనుక మనం చూసినట్లయితే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్, యుఎస్ బలహీనపడి ఇరాన్ మాత్రం సూపర్ పవర్‌గా అవతరించబోతోంది అని అనుకోవచ్చా? ఎస్ అండి. ఆల్రెడీ ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఒక సూపర్ పవర్‌గా ఆవిర్భవించింది అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఇది ఆల్మోస్ట్ ఓడించేసింది. ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు నేను అంటున్నానంటే అంత గ్రేట్ అంటే కొంతమంది ఒప్పుకునే పరిస్థితులు లేరు. కానీ యుఎస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటే. ఎందుకంటే వరల్డ్ జీడిపిలో 25% $30 ట్రిలియన్ ఎకానమీ, వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్. యుఎస్ డాలరే ప్రపంచాన్ని 80% కరెన్సీని డామినేట్ చేస్తూ ఉంటుంది. యుఎస్ లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ 8,500 టన్స్, మిగిలిన 10 కంట్రీస్ కలిపిన అంత గోల్డ్ ఉండదండి. దాంతోపాటు లార్జెస్ట్ మిలిటరీ బడ్జెట్ అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ $1 ట్రిలియన్, $1,000 బిలియన్. చూసుకోండి, మిగిలిన టాప్ 10 కంట్రీస్ డిఫెన్స్ బడ్జెట్లు అన్నీ కలిపిన యుఎస్ డిఫెన్స్ బడ్జెట్ కంటే తక్కువే. రెండో డిఫెన్స్ బడ్జెట్ ఈ యొక్క చైనాది 300 బిలియన్, దానికంటే ఎన్ని రెట్లో చూసుకోండి. ఈ ప్రపంచవ్యాప్తంగా 700 మిలిటరీ స్థావరాలు. వరల్డ్స్ ద గ్రేటెస్ట్ డెమోక్రసీ, వరల్డ్ సూపర్ పవర్ తిరిగిలేదు. మానవ చరిత్రలోని అతిపెద్ద సూపర్ పవర్గా ఆవిర్భవించింది. అలాంటి ద గ్రేట్ యుఎస్ని ఇరాన్ 39 రోజుల పాటు ప్రతిఘటించి యుద్ధంలోంచి వెనక్కి వెళ్ళేలాగా పంపించింది తన ప్రతిపాదనల ఆధారంగా. అంటే ఈ ఇరాన్ అనేది ఫిబ్రవరి 28తో పోలిస్తే ఈ ఏప్రిల్ 8 తర్వాత ఇరాన్ చాలా పవర్ఫుల్ కంట్రీగా మారింది. ఎక్కడ ఊహించండి, ఫిబ్రవరి 28 ముందు అమెరికా అనేది ఇరాన్కి కండిషన్స్ పెట్టేది. కానీ ఫిబ్రవరి 28 తర్వాత ఈ 39 రోజుల యుద్ధానంతరం ఏప్రిల్ 8 తర్వాత ఇరానే అమెరికాకి కండిషన్స్ పెడితే ఇరాన్ నుంచి అమెరికా యుద్ధంలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఏది పవర్ఫుల్ కంట్రీ అంటే ఇరాన్ సూపర్ పవర్గా అవతరించింది. అంటే చైనా అమెరికాతో యుద్ధం చేస్తే ఆ కథ వేరు, ఇండియా అమెరికాతో యుద్ధం చేస్తే కథ వేరు, రష్యా అమెరికాతో యుద్ధం చేస్తే కథ వేరు. ఇవి గెలిస్తే అనొచ్చు, కానీ ఇరాన్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దీనికి ఒకే ఉదాహరణ, మోడీ గారు కూడా ఫస్ట్ 3 రోజులు అసలు ఇరాన్ నిలబడద్దని కూడా అనుకోలేదు. పుతిన్ అనుకోలేదు, జీ జిన్పింగ్ అనుకోలేదు, ఎవ్వరూ ఊహించలేదు. గల్ఫ్ కంట్రీస్ కూడా అనుకోలేదు. కానీ 39 రోజుల పాటు అత్యంత ధైర్యంగా లీడర్ని కోల్పోతున్నా అది యుద్ధం చేసింది. ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఆధారంగానే అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, ఇరాన్ సూపర్ పవర్ కాదని ఏ దేశం, ఏ ఎక్స్పర్ట్, ఏ వార్ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ జియో స్ట్రాటజిస్టులు కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఎందుకంటే ద గ్రేట్ హర్ముజ్ స్ట్రైట్ మీద ప్రపంచ వాణిజ్యంలో 25% గ్యాస్, 20% ఆయిల్ వెళ్తున్న హర్ముజ్ స్ట్రైట్ తన కంట్రోల్లో పెట్టుకుంది. అది ఓపెన్ అంటే ఓపెన్ అవుతుంది, అది క్లోజ్ అంటే క్లోజ్ అవుతుంది. అమెరికా ఓపెన్ చేయలేని పరిస్థితి. ఫిబ్రవరి 28 ముందు 47 సంవత్సరాలుగా దాన్ని ఎప్పుడు కూడా అమెరికా క్లోజ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కంట్రోల్ చేస్తుంది ప్రపంచ వాణిజ్యాన్ని. కాబట్టి అది సూపర్ పవరే. రెండోది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధంలోంచి వెళ్ళిపోయినా నేను ఇంకొక కొన్ని నెలల పాటు యుద్ధం చేస్తానంటూ అది నిలబడింది. అలా సూపర్ పవర్స్ కూడా నిలబడతాయో లేదో ఆశ్చర్యమే. కాబట్టి ఇరాన్ సూపర్ పవరే. అమెరికాని ఛాలెంజ్ చేస్తుంది, అమెరికా నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తుంది, అమెరికా డాలర్ని ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే చైనా కరెన్సీని, తన యొక్క క్రిప్టో కరెన్సీని వాడుతుంది యుఎస్ డాలర్ బదులు. అది ఇండియా, చైనాలు, రష్యాలే చేయలేకపోతున్నాయి. యుఎస్ డాలర్ మేము రిజెక్ట్ చేస్తున్నామని ఈ దేశాలు ఇప్పటివరకే చేయలేకపోయినాయి. కానీ ఇరాన్ రిజెక్ట్ చేసిందండి అక్కడ. కాబట్టి అది సూపర్ పవర్గా మనం చెప్పుకోవాలి. ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లని ఖాళీ చేయని ఎంటైర్ ఇది ఒక్కటే మాత్రం ఇరాన్ సూపర్ పవర్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మొత్తం 7 గల్ఫ్ కంట్రీస్లో ఉన్న 19 అమెరికా ఎయిర్ బేస్లను అది సర్వనాశనం చేసింది. ద గ్రేట్ యుఎస్ సూపర్ పవర్కే నిదర్శనమని F-35ని కూల్చింది, KC-135ని, B-2 బాంబరే వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత 19 ఎయిర్ బేస్లను అది అటాక్ చేసింది. అంటే ద గ్రేట్ యుఎస్ పవర్ని అది ఎంత డామినేట్ చేసిందో మనం చూసుకోవచ్చు. యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400, S-500 లాంటివి ప్యాక్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో అది నాశనం చేసింది. ఈవెన్ ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగు, అదేవిధంగా ఐరన్ డోమ్లను అది సర్వనాశనం చేసి పెట్టి దాని మిసైల్స్ని తట్టుకునే పరిస్థితి అమెరికా ఇజ్రాయెల్కి ఇవ్వలేదంటే ఇంకా అమెరికా ఇజ్రాయెల్ కంటే సూపర్ పవర్స్ మిలిటరీ మైట్ని మనం ప్రపంచంలో చూడొచ్చు అంటే చైనా, ఇండియా, ఈ రష్యాలే. మరి అలాంటి పవర్ని అది ఓడించిందంటే ఇది ఇరాన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్గా తయారు చేసిందో చూడండి. తర్వాత ఇరాన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను, ఇంటర్నేషనల్ దౌత్య విధానం, తర్వాత వ్యూహం, ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంతా ఇరాన్కి సపోర్ట్ వచ్చేటట్టు చేయగలిగింది. దాని వెనకాల ఇండియాలు, చైనా, రష్యాలు ఉండేటట్టు చేసుకోగలిగింది.
ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్ యుద్ధం 39 రోజులు అటాక్ చేసిన గల్ఫ్ కంట్రీస్లు ఏవి కూడా దానిపై అటాక్ చేయకుండా ఇస్లామిక్ బ్రదర్హుడ్ని తనకు అనుకూలంగా అది వాడుకుంది. ఇజ్రాయెల్ జియోనిస్ట్ నేషన్ అనేది చెప్పగలిగింది. స్కూల్ చిల్డ్రన్ 160 మంది చనిపోతే దాన్ని ట్రంపే మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నాడు, కేసు పెడదామనే దాకా తీసుకెళ్లగలిగింది. కాబట్టి డిప్లొమసీని, అంతర్జాతీయ చట్టాలని, అమెరికా పెట్టిన అంతర్జాతీయ చట్టాలను తనకు అనుకూలంగా వాడుకుంది. ఇప్పుడు అమెరికా ఏంటంటే ఇప్పుడు శాంతి ప్రతిపాదనలు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి జరుగుతున్న చర్చల్లో ఇరాన్ పెట్టిన ట్విస్ట్ ఏంటంటే అమెరికా ఆంక్షలు ఎత్తేయాలి, యురేనియం శుద్ధి చేసుకోవడం పవర్ ఉండాలి, హర్ముజ్ స్ట్రైట్ అనేది నా కంట్రోల్. అంటే ఏంటి? ప్రపంచంలో అమెరికా ఆధిపత్యాన్ని మొత్తం అది చెదరగొట్టినట్టే. ఎందుకంటే ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందరికీ అర్థమవుంది ఒకటి ఉంటుంది అనమాట, అన్క్లాస్ అని, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ అని ఒక చట్టం ఉంటుందండి. అది యుఎస్ గ్రేటే, యుఎస్ మానవాళికి ఇచ్చిన అతిపెద్ద గొప్పది అనమాట. అదేంటంటే ఫ్రీ నావిగేషన్, అంతర్జాతీయ జలాల్లో ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్లో నా కంట్రోలే ఉంటుందంటే అమెరికా పెట్టిన ఈ చట్టాన్ని ఇరాన్ను పక్కన పెట్టిందంటే అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచం మీద లేకుండా చేసిందనేది ఇరాన్ చెప్పవచ్చు. ఇప్పుడు ఇరాన్ మిడిల్ ఈస్ట్లో సూపర్ పవర్. ఒక్క గల్ఫ్ కంట్రీ కానీ ఇజ్రాయెల్ ఒంటరిగా కానీ ఇరాన్ను ఓడించలేని పరిస్థితి. ఇప్పటి వరకే ఫిబ్రవరి 28 వరకు ఏంటంటే అది ఒక భయం ఉండేది, ఇరాన్ ఏం చేస్తుందో అని. ఆ భయాన్ని అది నిజం చేసి అమెరికా కాదు కదా, ఇజ్రాయెల్ కానీ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కలిసిన నన్ను ఓడించలేవు, నాది శాశ్వతమైన చరిత్ర అనేది ఇరాన్ ప్రకటించుకుంది. అంతే అంటారన్నమాట. ఇంటర్నేషనల్ జోగ్రఫీని మనం గమనిస్తే ప్రపంచ పటాన్ని మనం ఊహించుకుని 5 ఖండాలని, 5 మహాసముద్రాలు, 7 ఖండాలని, అందులో కొన్ని దేశాల జోలికి వెళ్ళకూడదని చెప్తారు. అంటే ప్రపంచ పటాన్ని మనం మనసులో ఊహించుకుంటే ఇండియా ఒకటి, ఇండియా హిమాలయాలు, హిందూ మహాసముద్రం ఉన్న ఇండియాని, తర్వాత ఒక చైనాని, ఈవెన్ నెపోలియన్ కూడా చెప్తాడు చైనాని నిద్ర లేకపోద్దని, చైనాని, ద గ్రేట్ రష్యాని, అదేవిధంగా ఇరాన్ని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని, తర్వాత బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఈ జోగ్రఫీ కంట్రీస్ని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదని. ఇప్పుడు ఇరాన్తో అనవసరంగా అమెరికా యుద్ధానికి వెళ్ళి దాని శక్తిని బయటపెట్టి అది ఒక పవర్ఫుల్ కంట్రీ చేసేసింది. కాబట్టి ఇరాన్ ఈరోజు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దట్ ఈస్ ద సూపర్ పవర్. ఇప్పుడు ఆంక్షలు వెళ్ళిపోతే వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అది తీసిందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్గా అది ఆవిర్భవిస్తే 16,52,000 చదరపు కిలోమీటర్లు, ద గ్రేట్ పర్షియన్ సివిలైజేషన్ 5,000 సంవత్సరాల నుంచి ఉన్న ఒక సజీవ సంస్కృతిలో అది భాగంగా అవుతుంది. ఇండియా చైనాలతో అది అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, సివిలైజేషన్ రిలేషన్షిప్. సో ఒక అద్భుతమైన సంస్కృతి ఉంది కాబట్టి అది ఒక గ్రేట్ నేషన్గా ఇప్పుడు అవతరించడానికి యుద్ధాన్ని అది బేస్ చేసుకుంది. కాబట్టి ఇరాన్ ఈజ్ ద సూపర్ పవర్. ప్రపంచంలో ఉన్న గ్లోబల్ పవర్స్లో అది ఒక పవర్గా అయితే యుద్ధం తర్వాత మనం చెప్పొచ్చు.